ఏదైతే ఒక 50% స్లాబ్ ఉందో దాన్ని ఎత్తివేసైనా సరే బీసీలకు న్యాయం చేయాలనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. ఈవెన్ అటు రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేకపోతే ఇటు బీసీ సంఘాల నేతలు కూడా కావచ్చు, చాలామంది ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఈ 50% స్లాబ్ తీసేస్తే ఇంకా న్యాయం చేసిన వాళ్ళం అవుతామని. సో దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? అంటే 50% స్లాబ్ ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో దాన్ని ఎత్తేయాలన్న దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? సార్, ఇప్పుడు ఈ బీసీఏ కులాలలో ఇప్పుడు ముద్రాజులను కలుపుతానంటున్నారు, ఈ మధ్యన సాగర కులస్తులను కలుపుతానంటున్నారు. ఈ విధంగా కలుపుకుంటూ పోతే ఇప్పటి వరకే వాళ్ళకి బీసీఏ వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవే దొరకట్లేదు. మరి వీళ్ళందరినీ తీసుకొచ్చి అందులో పెడితే మీరు ఇప్పుడు పెంచారు, మీరు ఏదో 42%, 46% నుంచి 42% అంటున్నారు. ఆ 45% కలిపేది ఏంటో మరి ఇప్పుడు వాళ్ళు రావడం లేదు, రాకుండా దాంట్లోకి వెళ్ళి మేము దీంట్లోకి పంచిస్తామంటే ఈ విధంగా సాధ్యమయ్యే పని కాదండి. ఏదైతే ఉందో, ఏదైతే తామాషా పద్ధతిగా ముందైతే జరుగుతుందో దాన్ని కంటిన్యూ చేయడమే బెస్ట్ అని మేము భావిస్తామండి. ఓకే, ఈవెన్ ఒకవేళ స్లాబ్ ఎత్తేసి రిజర్వేషన్ పెంచినా కానీ అది వర్కౌట్ అవ్వదంటారు? అది మళ్ళీ అదే ఇంతకు ముందు లాగానే అయిపోతుంది. ఇంతకు ముందు బీసీలు అని చెప్పేసి అగ్రకులాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళే దోచుకొని పోయే వాళ్ళు, కొన్ని ఫార్వర్డ్ ఉన్నటువంటి కులాలు. ఇప్పుడు ఇంతకు ముందు బీసీ వర్గీకరణ కాకముందు బీసీలో ఒకే ఉండేది కదా బీసీ. ఆ బీసీలలో కొన్ని కులాలు, 4-5 కులాలు మాత్రమే లబ్ధి పొందేది. యాదవులు కానీ, గౌడ్స్ కానీ, తర్వాత కొన్ని కులాలు. మరి ఇప్పుడు బీసీ ఆ విధంగా మరి ఇప్పుడు ఇది కూడా మళ్ళీ మొదటిగా వస్తుంది. అందుకని చెప్పేసి ఏ వర్గీకరణ ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగానే పోవడం అనేది బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం. రైట్. సో నరహరి గారు, సార్ మీ అభిప్రాయం చెప్పండి. అసలు మొత్తంగా ఈ వర్గీకరణకు సంబంధించిన బీసీ కులాల్లో మళ్ళీ గ్రూపులుగా డివైడ్ చేసి అందులో గ్రూప్ ఏకి ఎక్కువగా 20% వరకు రిజర్వేషన్ కల్పించాలి, ఎందుకంటే వాళ్ళు వెనకబడి ఉన్నారు, అత్యధిక మంది ఉన్నారు అనేటువంటి దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? సార్, మాకు 76 ఏండ్ల స్వతంత్రం వచ్చినప్పటికి కూడా ఈ మా చిన్న కులాలకి న్యాయం జరగలేదు సార్. ఎందుకనంటే నేను బీసీ కమిషన్ దగ్గర వెళ్ళి నేను అర్జెంట్ పెట్టుకుంటే బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు మాకు అవకాశం కల్పించలేదు. మా కోడి హలో చెప్పండి నరహరి గారు. మా గోడు వినిపించుకోవడానికి కూడా మా బాగా ఏ గ్రూప్ బాగా సార్ని బయటికి వెళ్ళమని చెప్పాడు. ఇంత దారుణంగా మా చిన్న కులాలకు కూడా మేము ఒక ఉన్నతమైన బీసీ కమిషన్ విన్నప్పుడు మా కులాలకు ఎక్కడ న్యాయం జరుగుతుందని మేము కలలు కన్నట్లేదు సార్. 3% కానీ ఇప్పుడు మహారాష్ట్రలో ఎట్లయితే మా అట్టడుగు కులాలకు 3% ఇచ్చారో కనీసం మా వాటా, మా రొట్టె మాకు ఇవ్వండి. అది మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. 15 ఏళ్ళు మా కులాలు బాగుపడనివ్వండి. ఈ ఏ గ్రూపులలో అత్యంత దారుణంగా ఈ దొమ్మర, ఈ పెద్దమ్మల వాళ్ళు ఈ అనేక కులాలు ఉన్నాయి. ఆ కులాలని కూడా ఎస్సీ ఎస్టీల ఉన్నటువంటి కులాలని బీసీల అనంతరామన్ కమిషన్ బీసీలో కలిపారు. అది మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు సీడ్ ప్రోగ్రామ్ అయితే ఉన్నదో అది కూడా మాకు ఇంతకుముందు అర్ధ సంచార డిఎన్టేషన్ సర్టిఫికేట్ కూడా మాకు ఇవ్వకపోవడం వలన అక్కడ కేంద్ర ప్రభుత్వం నష్టపోతున్నాము, ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. ఇప్పటికైనా ఈ కులాల గొంతు, మీరు ఏ ప్రభుత్వం వచ్చినా మా కులాల గొంతు నొక్కుతుంది. మాకు వచ్చిన వాటా కూడా దక్కట్లేదు. మాకు ఈ ఏ గ్రూప్ లో ఉన్నప్పటికీ కూడా ఈ 36 కులాలు ఏవైతే అత్యంత దారుణం ఉన్నాయో మాకు 3% మీరు ఇచ్చినట్లయితేనే మాకు ఆ మనుగడ ఉంటది. మాకు చదువు డిగ్రీ ఏమీ లేదు. అందు గురించి మీరు ఏమన్నానండి, వేరే కులాలను కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ సంఖ్య బలం ఉన్న కులాలను తెచ్చి ప్రతి వాళ్ళు ఏళ్ళ కలుపుతామంటున్నారు. మా రిజర్వేషన్ 7 ఉన్నది. 13 కులాలను తెచ్చి కొత్త కులాలను తెచ్చి కూడా ఏ గ్రూప్ లో కలిపారు. మా పర్సంటేజ్ 7 ఉంది. మేము ఎక్కడ బతకగలుగుతాము? మా సంఖ్య అర్ధ సంచార కులాలు ఇక్కడ ఉండి అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ బలం సంఖ్యను బట్టి వాళ్ళకు పెద్దపీట వేస్తుంది. మాకు మాత్రం ఇప్పటి వరకు స్వతంత్రం చీకటి బతుకులే బతుకుతున్నాం. అందు గురించి ఏలో సంఖ్యను పెంచాలా, మీరు పారామీటర్స్ ఉన్నాయి, ఏ కులంది ఏడు కలపాలా చేయాలని పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్ ప్రకారంగా వెళ్ళాలి, లేకపోతే మాకు న్యాయం జరగదు. మీరు ఈడబ్ల్యూఎస్ ఇవి చెప్తున్నారు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 8% ఉంటే 10% చూపించారు. అదే కాడ న్యాయం. ఇంకోటి రెండవది, మన ఇవి ఉన్నది కదా, మా బీసీల సంఖ్య ఎట్లా తగ్గుతుందండి చెప్పండి. ఈ ఓసీల సంఖ్య ఏంటంటే మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం మీ అన్ని జిమిక్స్, మీరు అది కూడా కోర్టుకు వెళ్లకుండా మీరు బాధ్యత కాంగ్రెస్ కు మేము అభినందిస్తున్నాం. కానీ మీరు అది అమలయ్యేంత వరకు మీరు
చేయాలి. అది చేయకపోతే Right, right. మళ్ళీ మీరు మా నోట్లో మట్టి కొట్టినట్టే. ఓకే నరహరి గారు, థ్యాంక్ యూ అండి, మీరు పర్సంటేజ్ పెంచండి. ఓకే రైట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. టైం అవుతుంది. మహేష్ గారు థ్యాంక్ యూ అండి, వెంకట్ గారు అదేవిధంగా నరహరి గారు, శ్రీహరి గారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.